సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రి లోకేష్ కూడా హస్తనకు వెళ్లనున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రైజర్ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. అలాగే ప్రధాని మోడీని కలిసి అక్టోబర్ 16న కర్నూలులో నిర్వహించే జీఎస్టీ 2.0 కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన కలవనున్నారు. ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ జోషిని కోరనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై ఇంకా ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు. ఇవాళ మళ్లీ అసెంబ్లీకి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదుదారు ఎమ్మెల్యేలు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించి రికార్డులపై వాళ్లు సంతకాలు చేయాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇవాళ సద్దుల బతుకమ్మ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలతో పాటు తాగునీరు, లైటింగ్, రవాణా సౌకర్యాలు లాంటి అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించిన తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఈ స్టార్ బ్యాటర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేడు సీఎం రేవంత్ను కలవనున్నారు తిలక్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికలు 5 దశల్లో జరుగుతాయి. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ప్రారంభమవుతాయి. అదే నెల 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. బల్క్ డ్రగ్ పార్కుపై రాజయ్యపేట ప్రజలను బయట వ్యక్తులొచ్చి రెచ్చగొట్టారని ఆరోపించారు హోంమంత్రి అనిత. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయొద్దని కోరారు. గ్రామస్తులను సీఎం, డిప్యూటీ సీఎం దగ్గరకు తీసుకెళ్తానన్న అనిత స్థానికుల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్. ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు కేటీఆర్. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో లేదో అని తాను చెప్పానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. తాను అలా మాట్లాడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ నల్లమల పులి కాదంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడం మీద ఆయన సీరియస్ అయ్యారు. 2023 ఎన్నికల్లో ఆ పులి పంజా దెబ్బకు బీఆర్ఎస్ ఓడింది నిజం కాదా అని జూపల్లి ప్రశ్నించారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీబీ కోర్టు. 2 లక్షలతో 2 ష్యూరిటీలు ఇవ్వాలని, వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది జూలై 19న అరెస్ట్ అయిన ఆయన 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏ జాతీయ పార్టీ తన వెనుక లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని చెప్పారు.
కొందరిలో స్వార్థం ప్రవేశించిందని, వారి వల్ల కోట్లాది మంది బాధపడొద్దన్నదే తన తపన అన్నారు కవిత. దురదృష్టకర పరిస్థితుల్లో నిరుడు బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్న తాను ఈ ఏడాది చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నానని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారని అనిపిస్తోందన్నారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు ఎంపీ లక్ష్మణ్. బీసీలకు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి సహకరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్పై అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు గానీ ఫ్యూచర్ సిటీ కడతామని సీఎం అంటున్నారని విమర్శించారు. ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమయ్యాయని అన్నారు. బీజేపీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెడీగా ఉందన్నారు రామచంద్రరావు. ఏపీ లిక్కర్ కేసులో 3 నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. నిందితులు చాణక్య, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్ నాగేశ్వరరావు మండిపడ్డారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పెడచెవిన పెడుతున్నారని తెలిపారు. అధికార పార్టీలో ఉన్న తమనే పట్టించుకోకపోతే ఎలా అంటూ సీరియస్ అయ్యారు. సచివాలయ సిబ్బంది సహకరించడం లేదని, తన వార్డును పట్టించుకోవడం లేదని వాపోయారు. హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తమ వార్డుల్లో అభివృద్ధికి సచివాలయ ఉద్యోగులు సహకరించడం లేదని ఆరోపించిన వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వార్డుల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జనసేన నేతలకు వీర మహిళలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పార్టీలో పదవులు ఇస్తున్నారని ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా నేతలు పనిచేసిన తమను పట్టించుకోకుండా వాళ్లకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నించారు. తమకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏసీబీకి చిక్కాడు ఆర్ఎండ్బీఏఈ దస్తగిరి. ఓ ప్రైవేట్ టెలిఫోన్ సంస్థ రోడ్డు తవ్వేందుకు అనుమతి కోరగా అతడు 70,000 డిమాండ్ చేశాడు. ఇప్పటికే 40,000 లంచం తీసుకున్న దస్తగిరి మిగతా 15,000 కోసం వారిని వేధించాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు ప్రైవేట్ టెలికాం సంస్థ ప్రతినిధులు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దస్తగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను పైరసీ చేస్తున్న ఈ ముఠా వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పటివరకు 22,000 కోట్లు నష్టం వచ్చిందని పోలీసులు గుర్తించారు. సూర్యాపేట రౌడీ షీటర్ శివ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలే శివ హత్యకు కారణమని తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 4 బైకులు, 3 కత్తులు, 2 గొడ్డళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి 45 ఏళ్ల తర్వాత శాశ్వత చిరునామా లభించింది. ఢిల్లీ డీడీయూ మార్గ్లో 5 అంతస్తుల విశాలమైన బీజేపీ ఆఫీస్ ఘనంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి అంతస్తు కలిగి తిరుగుతూ పరిశీలించారు మోడీ.
టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై తమిళనాడు విద్యుత్ బోర్డు స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా కరెంటు సరఫరా ఆపేయాలని టీవీకే పార్టీనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి ధృవీకరించారు. అయితే అందుకు తాము ఒప్పుకోలేదన్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మంత్రుల బృందం పరిశీలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నేతలు పరామర్శించారు. ఈ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు నిర్మలా సీతారామన్. మావోయిస్టు లీడర్ అభయ్ మరో సంచలన ప్రకటన చేశారు. తాను ఇంకా పార్టీలోనే ఉన్నారని, ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేందుకు పార్టీలో గతంలోనే చర్చలు జరిగాయని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు నేత జగన్ విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ పార్టీ కార్యకర్తలని గందరగోళంలోకి నెడుతున్నారని అభయ్ ఆరోపించారు. సరెండర్ అయ్యేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రకటన అర్ధరహితమంటూ కొట్టిపారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తమ ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్ ప్రీమియం ధర ఎక్కువ అని భావించే వారి కోసం అందుబాటు ధరలో ఈ ప్లాన్ తెచ్చింది. దీని ధరను నెలకు 89 రూపాయలుగా నిర్ణయించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను హైదరాబాద్ బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఏర్పాటు చేశారు. హీరో పవన్తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాను వీక్షించారు. ఈ సినిమా చాలా బాగుందని మెగాస్టార్ మెచ్చుకున్నారు. బెట్టింగ్ యాప్స్పై ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఇప్పటివరకు అవగాహన లేకే సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని, ఇక మీదట చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ అలాంటి పనులు చేయరని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు. బ్యారేజ్ వద్ద 11.70 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గింది. దీంతో 175 గేట్లెత్తి 9,70,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలోనే కాదు విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బతుకమ్మ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో ప్రాంగణం మార్మోగిపోయింది.